నెల్లూరు జిల్లా కోవూరు పీవీఆర్ కళ్యాణ మండపంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ మొదటి విడత కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆనంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ పీఎం కిసాన్ మొదటి విడతలో నియోజకవర్గ వ్యాప్తంగా 16,938 మంది రైతులకు 11,06,94,000 రూపాయలను ఆర్థిక సాయం అందజేస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం రైతులకు ఎప్పుడు అండగా ఉంటుందని, అధికారులు పేద ప్రజలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ఇప్పటికే సూపర్ 6 పథకాలు 90% పూర్తి చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అని అన్నారు. అర్హులయ్యుండి పథకం అందని వారికి కూడా పథకం అందేలా చర్యలు చేపట్టాలన్నారు. మండల పడవూరు టీడీపీ మండల అధ్యక్షుడు వెంకటేశ్వర నాయుడు గారిని, తెలుగు యువత అధ్యక్షుడు గారిని, మహిళా అధ్యక్షురాలు శ్రీమతి లక్ష్మి గారిని, ఇందుకూరుపేట మండల అధ్యక్షుడైనటువంటి ఏగొల్లు పవన్ రెడ్డి గారిని, జిల్లా టీడీ చెప్పటి శ్రీనివాసరెడ్డి గారిని, జనసేనకు సంబంధించిన నీటి సంఘ అధ్యక్షుడు అతిపతి శివప్రసాద్ రెడ్డి గారిని, జొన్నవాడ దేవస్థాన చైర్మన్ తిరుమూరు అశోక్ రెడ్డి గారిని, తెలుగుదేశం పార్టీ నాయకులు దాటిపట్టి విజయ్ కుమార్ రెడ్డి గారిని, కోవూరు పార్టీ అధ్యక్షుడు సుధీర్ రెడ్డి గారిని, సుధాకర్ రెడ్డి గారిని, ఎంపీటీసీ వ్యవసాయ శాఖ జేడీ గారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. కార్యక్రమానికి సభాధ్యక్షత వహించవలసిందిగా కోవూరు జేడీ గారిని, అనిత మేడంని సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. పేద ప్రజల ప్రభుత్వం ద్వారా ఎంతో మందికి మనం ఇవ్వాల్సిన పథకాలని అందజేస్తున్నాం. కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లేనందువల్ల ఎవరికి ఏ పథకం రావాలో, వాళ్ళకి ఎందుకు రాలేదో, ఒకవేళ ఏదైనా పొరపాటు ఉంటే దాన్ని ఎలా సరిదిద్దుకోవాలో, ఇవన్నీ కూడా ప్రతి గ్రామంలో అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి పెట్టి, ప్రతి దగ్గర మనకి సచివాలయాలు ఉన్నాయి, సచివాలయ సిబ్బంది, రైతు నాయకులు ప్రతి గ్రామంలో ఉన్నారు. వాళ్ళని సమన్వయపరుచుకొని వ్యవసాయ అధికారులు వాళ్ళకి హెల్ప్ చేసి, పేద రైతులు ఎవరైనా ఉండి వాళ్ళకి రాకుండా ఉంటే, అర్హత ఉండిన రైతులకి ఈ అన్నదాత సుఖీభవ పడలేదు అంటే దాని కారణం ఏంటో కనుక్కొని అది వెంటనే పరిష్కరించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. మరోసారి ఇటువంటి గొప్ప నాయకులు చంద్రబాబు నాయుడు గారితో కలిసి మనమందరం పనిచేసినందుకు, ఈరోజు అన్నదాత సుఖీభవ చెప్పిన విధంగా టైంలో ఇస్తున్నందుకు ఆయనకి మీ రైతు సోదరుల తరఫున మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ నమస్కారం. రైతు సోదరులందరికీ విజ్ఞప్తి, ప్రతి ఒక్కరికి భోజనాలు ఏర్పాటు చేస్తున్నాయి. ప్రతి రైతు సోదరులు భోజనం చేసుకొని తప్పనిసరిగా పోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరు అందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తున్నాయి. ఖచ్చితంగా మీరు భోజనం చేసుకొని ప్రతి ఒక్కరు బయలుదేరాలి. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి జిల్లా కలెక్టర్ అండ్ మ్యాజిస్ట్రేట్ ఓ ఆనంద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనకి దాదాపు 3,90,000 రికార్డులు మన విఏ లాగిన్స్కి వచ్చినాయి. అప్పటి నుంచి ప్యూరిఫికేషన్ జరుగుతూనే ఉంది. ఎందుకంటే దీనిలో అర్హత అనర్హత అనేది ప్రకటించడానికి మనకి రకరకాల డిజిటల్ సంబంధించిన ఎన్నో ఈ డేటాని మనం వినియోగించుకున్నాము. మొదటగా మనకి ఈ ఏడిఎస్పి అంటే అన్నదాత సుఖీభవ పోర్టల్లో వచ్చిన వాటినన్నింటినీ మనకి చనిపోయిన వాళ్ళని మనం ప్యూరిఫికేషన్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 90% సబ్సిడీతో రైతులకి డ్రిప్ అందిస్తున్నాం, రైతు రథాలించాం, యంత్ర పరికరాల్లో సబ్సిడీ ఇస్తున్నాం. కానీ గత ప్రభుత్వం వీటన్నింటినీ రద్దు చేస్తుందని మన రైతన్నలకు
ఈరోజు ఈ అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమానికి కోవూరు నియోజకవర్గానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ గారికి, అలాగే రైతు నాయకులకి, రైతులకి, అలాగే వ్యవసాయ శాఖ జిల్లా అధికారులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా మనం ఈ అన్నదాత సుఖీభవ పథకం అమలు సందర్భంగా గ్రామాల్లోనే ఈరోజు ఎంతో పండుగ వాతావరణం చూస్తున్నాం. మనము రైతులకు సాయం భారం కాదు, బాధ్యతగా గుర్తించాలి అని చెప్పిన మహోన్నత మానవతావాది మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు దర్శి నియోజకవర్గంలో ఈ అన్నదాత సుఖీభవని ప్రారంభించారు. ఆ సందర్భంగా మనం కూడా ప్రతి దగ్గర రాష్ట్రం అంతా కూడా ఈ అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమాన్ని ప్రారంభించి రైతన్నలకు మేము నిత్యము తోడు ఉంటాము అని చెప్పి మరోసారి నిరూపించుకున్న ముఖ్యమంత్రి గారికి మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మనం సూపర్ 6 పథకాల్లో ఒకటైన ఈ అన్నదాత సుఖీభవ పథకాన్ని ఈ ఆగస్టు 2వ తేదీ ప్రారంభించుకోవడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం. కేంద్రం ఇచ్చే 6,000 కలుపుకొని ఏడాదికి 20,000 3 విడతల్లో రైతులకు ఇస్తామని చెప్పి మనమందరం ఎన్నికల ముందు చెప్పడం జరిగింది. చెప్పిన మాట ప్రకారం మొదటి విడతగా రాష్ట్ర ప్రభుత్వం 5,000, కేంద్ర ప్రభుత్వం 2,000 కలుపుకొని 7,000 రైతులని ఈ అన్నదాత సుఖీభవలో ఖాతాల్లో వేయడం జరుగుతుంది. ఈ పథకం ద్వారా మొత్తం 46,85,838 మందికి లబ్ధి కలిగింది. దీనికోసం ఇప్పటి వరకు 2,03,000 రాష్ట్రం మొత్తం మీద 2,342.92 కోట్లు విడుదల చేశాం. ఎవరికైనా ఇంకా సందేహాలు ఉంటే వాటిని నివృత్తి చేసుకునేందుకు కాల్ సెంటర్ ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. 155-251 రైతు సోదరులకు అందరికీ, మా కుటుంబ సభ్యులైన రైతు సోదరులకు అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేస్తున్నాయి. అందరూ భోజనం చేసి వెళ్ళాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నారు. ఎంత బిజీగా ఉన్నప్పుడు కల్పిస్తున్నాయి. అదేవిధంగా మనం ఏదైతే చెప్పామో హంద్రీనివాగ్ కూడా ఫేజ్ 1లో భాగంగా మాల్యాల ఎత్తిపోతల నుంచి నీటి విడుదల చేస్తాం. ఫేజ్ 2కి ఈ నెల 31వ తేదీ విడుదల చేస్తున్నాం. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు కూడా శరవేగంగా పూర్తి చేస్తాం. 2026 కల్లా చివరికి వెలుగొండ, 2027 నాటికి పోలవరం కూడా పూర్తి చేస్తాం. ప్రతి చుక్కను వినియోగించుకుంటాం. అన్ని ప్రాజెక్టులు నింపుతాం. ఎరువులు, ఇత్తనాలు కొరత లేకుండా రైతులకు అందించే విధంగా మనం అందరం మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారితో కలిసి ముందుకు నడవబోతుంది. కాబట్టి అదేవిధంగా మనమంతా డ్రిప్ ఇరిగేషన్ లో గత ప్రభుత్వంలో 4వ స్థానానికి పడిపోయిన ఏపీని ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొదటి స్థానంలో నిలబెట్టగలిగారు. అలాగే రాష్ట్రంలోని 1 కోటి ఎకరాల ఉద్యాన సాగు లక్ష్యంగా పెట్టుకొని ప్రతి ఎకరాకి సూక్ష్మ సేద్యం అందించే విధంగా కృషి చేస్తున్నాం. కౌలు రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ఎంతో మంది ఈరోజు ఎవరికైతే ఈ పథకం వల్ల అన్నదాత సుఖీభవ పథకం ద్వారా మన కోవూరు నియోజకవర్గంలో ఎవరికైతే అన్నదాత సుఖీభవ రావాల్సిన 16,938 మంది రైతన్నలకు 11,06,94,000 ఆర్థిక సహాయం అందిస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మన ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం రైతన్నలకు అండగా ఉంది. ఇవన్నీ కూడా మనం చెప్పిన పథకాలన్నీ ఇస్తున్నాం. ఆల్రెడీ ఎన్ని చెప్పామో అట్టిపల్లి శివప్రసాద్ రెడ్డి, నాగారెడ్డి సాంబసుందర్ రెడ్డి,
పప్పు మౌలి, బండ్ల సుధాకర్, నాగిరెడ్డి చంద్రశేఖరయ్య, చంద్రసేనయ్య అన్న రండి అన్న, ఒక 2 నిమిషాలు రా, చెక్ తీసుకున్నాను. లేచండి సామా, ఏం పోటీ మేడం. రండి రండి రండి. కొంతమంది వీళ్ళందరూ కూడా 2012 నుంచి ఎమ్మెల్సీ మీద విపరీతంగా ఫైట్ చేస్తున్నారు. అందించేదాంట్లో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు ఇక్కడ ఉండే కూడా రైతులందరూ. ఈ యొక్క రోజు జిల్లాలో అంటే ఆనరబుల్ సీఎం గారు దర్శిలో ప్రకాశం జిల్లాలో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభం చేసుకోవడం జరిగింది. దీంతో భాగంగా జిల్లాలో సుమారుగా 1,95,000 ఫార్మర్స్ని ఈ యొక్క పథకం కింద గుర్తించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ భాగంగా 7,000 ఆ ఒక అమౌంట్ ఈరోజు పడతాయి. ఇది మనము పిఎం కిసాన్ని కంపేర్ చేసుకుంటే పిఎం కిసాన్లో మన జిల్లాలో వర్తించిన ఫార్మర్స్ అయితే 1,68,000 మంది. దాన్ని కంపేర్ చేసుకున్నట్లయితే దానికని సుమారుగా ఒక 30,000 మంది దాకా అదనంగా మనం ఈ యొక్క అన్నదాత సుఖీభవ కింద నమోదు చేయడానికి అవకాశం దొరికింది. అయినా కూడా కొంతమందికి ఇప్పుడు జేడీ గారు చెప్పినట్టు కొంతమందికి ఇంకా కూడా మిగిలిపోయి ఉన్నారు. ఎందుకంటే మీ అందరికీ తెలియాల్సినది ఏంటంటే ఈ యొక్క పథకం ఎలిజిబిలిటీ బేస్ చేసుకొని 2 మోస్ట్ ఇంపార్టెంట్ ఐటమ్. ఒకటేంటంటే మీ ల్యాండ్ సంబంధించిన ఆ ఒక ఇన్ఫర్మేషన్ పూర్తిగా వెబ్ ల్యాండ్లో కరెక్ట్గా నమోదై ఉండాలి. రెండో విషయము మీ బ్యాంక్ అకౌంట్ సక్రమంగా ఉండాలి. ఈ 2 విషయాలు ప్రభుత్వ తరఫు నుంచి డిపార్ట్మెంట్ తరఫు నుంచి వీలైన వరకు ప్రతి ఒక్క ఫార్మర్స్ దగ్గర ఆ ఒక ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాము. అయినా కూడా కొంతమంది అంటే ఈ మధ్యలో డెత్ అయిన వాళ్ళు కానీ లాస్ట్ ఒక సంవత్సరంలో డెత్ అయిన వాళ్ళు కానీ వాళ్ళ పిల్లల పేరు మీద ఇంకా మార్చుకోలేని కొంతమంది ఉంటారు. ఎందుకంటే అదొక రెగ్యులర్ యాక్టివిటీ. అంటే కొన్ని డెత్లు మన జిల్లాలో జరుగుతూ ఉంటాయి. ఆ ఫార్మర్స్ దగ్గర నుంచి అంటే నాన్న దగ్గర నుంచి పిల్లలకి ఖచ్చితంగా అది మ్యూటేషన్ ద్వారా మూవ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది వెబ్ ల్యాండ్లో. సో దయచేసి ఇక్కడికి వచ్చేసిన ప్రభుత్వ సిబ్బందులకి, అదేవిధంగా ఫార్మర్ అసోసియేషన్కి, పొలిటికల్ రిప్రజెంటేటివ్స్కి, అదేవిధంగా ఫార్మర్స్కి నా విన్నపం ఏంటంటే దయచేసి మన దగ్గర లోకల్ విఆర్ఓ, అక్కడ స్థానికంగా ఉన్న విఆర్ఓ గారిని కానీ తహసీల్దార్ గారిని కలిసి మీ ఆన్లైన్లో మ్యూటేషన్ అప్లికేషన్ చేసుకొని దయచేసి మీ యొక్క ల్యాండ్ రికార్డు మీ పేరు మీద తీసుకొచ్చినట్లయితే ఖచ్చితంగా రాబోయిన ఇన్స్టాల్మెంట్ నుంచి ఎవరైతే ఈ డెత్ కేసులు ఉన్నాయో, ఎవరైతే ఈ మధ్యలో డెత్ అయిన కేసులు ఉన్నాయో వాళ్ళు కూడా ఈ యొక్క పథకం